देवं विश्वाच्युं विश्वसंभवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विचतः परमानित्यं विश्वनारायणगुं हरिं विस्मे वेदगुं पुरुषं तद्वृष्टं पदेवती पतिं विश्वशाश्वेतकं शाश्वतकं सममच्युतं नारायण महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योति आत्मा नारायण परः नारायण परब्रह्मं तत्त्वनारायण परः नारायण परोज्ञाता ज्ञानं नारायण परः इच्छकिञ्चित् जगत्सर्वं दृश्यते पिवा अंतद्बहिः सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमविगं समुद्रं समुद्रेन्तं विश्वसंभवं पद्मकोशप्रतीकाशकम् उदयं व्याप्यो अधोमुखः अधो नित्यवितस्यान्ति नाभ्यामुपरिष्ठति ज्वालमालाङ्कुलं भाति विश्वसायतनं महत् संततकशिलावच्चनं वच्याकोशसन्निभं तस्यान्ति सुसरगं सोष्णं तस्मिन् तत्सर्वं प्रतिष्ठितं तस्य मध्यमहानग्री विश्वात्सरस्वतोमुखः सोऽग्रबुद्धिमदस्तिष्ठन्ना मदरिकविः दीर्घकूटमदस्साय रश्मयः सन्तताः सन्तापयः सन्देहं मापादलमस्तकः तस्य मध्यवने सुखे अनेयं योद्धव्यवस्थितः नीलतो च मध्यस्थाः दिग्ध्वल्लेकेव भास्कराः दीवारशोकवत्पन्ने पीताभाषणोपमा तस्यासिकाया मध्ये परमात्मा व्यवस्थितः ओम राजाधिराजाज प्रसन्न साहिने ओम नमो वयस्रवणाय कोर्महि महे कामान् काम कामेश्वरं महिम कामेश्वरो वयस्रवणो दधात कुबेराय वैश्रवणाय महाराजाय नमो नमः ఈ రెండు చేతులు మీదకెత్తి దండం పెట్టుకోండి ఓం మీదకెత్తి ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः अंतःसरदभूतेशं गृहायां विश्वमूर्तिः కొద్దిగా తగ్గు మీ ఇద్దరు దంపతులు ఏదల్లా పాప ఎప్పుడు తీరు నాకు వీళ్ళిద్దరు నాకు అన్నం పెట్టింది అందించండి అలా సైడ్ పాప సైడ్ అందించి అన్నం పెట్టి వీళ్ళిద్దరు నాకు ఆశీర్వదిస్తాను నేను ఇలా 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 తగ్గింది మీరు కొద్దిగా అలా తగ్గి నాకు అందించండి అందించమ్మా నువ్వు నాకు అందించు చేయబెట్టు నువ్వు అందించు ఫోటో తీయండి ఈ బ్రహ్మాండాన్ని కొడుకు పోతుంది మీకు దండం పెట్టి గాయమాన్ పలకొద్దు కూర్చొని మీతో దండం పెట్టిన కాల్కి महादेवता क्षेत्र में सुपुत्र का प्राप्त रस्तु मनोवांचावतु शरीर का आरोग्य बल सिद्धिरस्तु ओके ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి ప్రదర్శన చేయండి ప్రదర్శన అందరు తిరగాలి ధ్యాన కాంతి బాబు అందరు తిరగండి ధ్యాన కాంతి బాబా జన్మాంతే ప్రదక్షిణ పదే పదే పాపర్మణ పాపాత్మ రాజమా దేవ శరణ అంజదాస్త్రణో నాస్తి సమయ తస్మాత్ ఎలా తిరిగి అదే నేను అంటానా అలా కాదు అది అలా పెరిగమ్మా నువ్వు సత్యనారాయణ స్వామి గోవుల్లో అంటుంటే నేనే అనుకుంటే గుర్తి తిరిగేస్తాను కుడి చేతి పక్కన తిరగాలి అది కరెక్ట్ తెలియనప్పుడు పర్వాలేదు తెలిసిన తర్వాత మర్చేయకూడదు కుడి చేతి పక్కన తిరగాలి ఇందులో వెయ్యండి ఇందులో అందరూ పడియండి మహాదేవాయ ఎవరు తెలియదు అందరికి పల్లె వేయ పల్లె వస్తుంది అందరికి వేయండి పల్లె అందరూ వేసి ఇందులో పడియండి మహాదేవాయ మహాజనవ్య మీ ఇద్దరు కూడా ఈ శిరస్సు బుర్ర తగిలినట్టు తగ్గండి అమ్మ ఈ శిరస్సు ఈ మంటపాన్ని తగిలినట్టు దండం పెట్టుకోండి శిరస్సు బుర్రకు తగలాలి కొద్ది నడుము మంచి దండం పెట్టండి ఈ మంటపాన్ని బుర్ర తగిలించుకోండి మహాదేవాయ కూర్చోండి 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 భావించండి కూర్చోండి అందరు కూర్చోండి ఇదిగో కొబ్బరికాయ కాయ కొట్టడానికి ఒక ఇది కావాలి నెక్స్ట్ లోట ఒకటి కావాలి లోట కావాలి మంచి లోట కావాలి ఇవి కొబ్బరి నీళ్ళనా ఎలా తగ్గండి చక్క మీద పడిపోతుంది ఇక్కడ బట్టలు పాడైపోకుండా నింపాది కొట్టండి కాయ ఎలా తగ్గిపోండి ఫ్రీ ఇటు కూర్చోండి కూర్చోరు వాళ్ళు ఫ్రీ కూర్చుంటారు ఇక్కడ రాయి ఒకటి పెట్టండి ఇగో ఇందులోకి మనకు నీరు పోయింది ఎంగిల్ అయిపోతుంది నీళ్ళు తాగుతూనే ఉంటుంది నేను అలాగే అదే 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 అక్కడ పెట్టుకోండి ఇక స్వామి ఇందులోనే దిగు నీదే పెట్టుకో పెట్టు
దండం కొడితే ఇది ఎగిరి కొబ్బరికాయలు కొబ్బరికాయలు బయట తీయాలి, 8 కాయలు తీసేయాలి, బయట ఇక్కడ తీసి ఇక్కడ ముందు పెట్టుకోండి కాయలు. మామూలు అది పెట్టమ్మా దాని కింద అయితే అదే అంట ఆ గుడ్డ అయిపోయింది. ఇంకో గుడ్డ చెప్పు చొక్కాలు ఉన్నాయి నేను ఇస్తాను బంత బట్టలు తీసిస్తే ఇక బంత బట్టలు దంత అవసరం ఉంటుంది. చూడాలి ఎంత వెళ్ళిపోగలరు, అలా కాదు ఎంత కదా ఇటు వెళ్ళిపోతారు మరి ఇబ్బంది మళ్ళీ. ఊరు దాటిపోతుందనే, ఊరు దాటిపోతే మరీ ప్రమాదం. అలా మీద పెట్టు ఆయన పర్వాలేదు, నక్షత్రం పట్టుకుని జాగ్రత్త కొనండి. అయితే పూర్వమునొకనొకప్పుడు సౌనికాది మహామునులందరూ కూడా నైమికారింట కూడిన వారై ఆ యొక్క సూతమహాముని కూడా చూచి అడిగారు, అయ్యా ఈ వ్రతము చేసిన లేక తపస్సు చేసిన కోరిన ఫలములు కూడా సిద్ధించును, అట్టి దానిని తెలుపమని మహామునులందరూ కూడా సూతుని వారిని కూడా కోరుకున్నారు. అయితే అందులకు ఆ యొక్క సూతమహాముని, ఓ మునులారా, పూర్వమునొకనొకప్పుడు నారదమహాముని కూడా శ్రీ మహావిష్ణువును కూడా ఇదే విధముగా కోరగా శ్రీహరి కూడా అనుతిచ్చాడు. విషయమును కూడా లింగించేతను శ్రద్ధగా వినని కూడా చెప్పాడు. అయితే పూర్వమునొకనొకప్పుడు నారదమహాముని భూర్లోకము, సువర్లోకము, తపోలోకము, జనాలోకము తిరుగుచూ ఆ యొక్క మార్గదేశమున ఆ యొక్క నారదమహాముని మన భూలోకానికి కూడా వచ్చాడు. అయితే నారదమహాముని మన భూలోకానికి వచ్చేసరికి భూలోకములో ప్రజలందరూ కూడా నానావిధ కష్టములు కూడా అనుభవిస్తున్నారు. అయ్యో వీరికి కష్టములు ఎట్లు తొలగును అని కూడా నారదమహాముని ఆలోచించుకొని వెంటనే కూడా సృష్టికర్త ఏంటి విష్ణులోకానికి వెళ్తానని ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి కూడా నారదమహాముని వెళ్ళాడు. అయితే నారదమహాముని ఆ విష్ణులోకానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఎలాగున్నాడంటే చతుర్భుజుండను, అంటే 4 చేతులు గలవాడే విష్ణుమూర్తి, తెల్లని చరిత్ర గలవాడు, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారముడి వంటి ఆ యొక్క శ్రీహరిని కూడా చూచి నారదమహాముని ప్రార్థన కూడా చేశాడు. అప్పుడు ఆ యొక్క నారదమహాముని అనుకున్నాడు, విష్ణుమూర్తిని చూచి నోటితో చెప్పడానికి గాని మనస్సుతో ఊహించడానికి గాని వివరించి చెప్పడానికి గాని అతీతమైన రూపం గలవాడు విష్ణుమూర్తి. అంటే అంత అందగాడు అనమాట విష్ణుమూర్తి. చెప్పుకోవాలంటే అతను చూసేటికి నారదమహామునికి తోచలేదు. నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నా సుమా అని నారదమహాముని విష్ణుమూర్తిని కూడా మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేశాడు. అప్పుడు ఆ యొక్క నారదమహాముని మాటలు విని అప్పుడు శ్రీహరి ఇట్లా చెబుతున్నాడు, అయ్యా నారదమహాముని, నీవు భూలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటయ్యా అని కూడా నారదమహాముని విష్ణుమూర్తి కూడా అడిగాడు. అప్పుడు ఆ యొక్క నారదమహాముని, అయ్యా నీ వచ్చిన గల కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటి అని కూడా నారదమహాముని కూడా అడిగాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఇలా చెప్పాడు, అయ్యా జగద్రక్షక, భూలోకమున మానవులు కూడా నానావిధ కష్టములు కూడా అనుభవిస్తున్నారు. వారికి ఆ కష్టం ఎట్లు తొలుగును, అందుకేదైనా ఉపాయం చెప్తాను వచ్చాను సుమా అన్నాడు. అప్పుడు నా శ్రీహరి చెప్పుతున్నాడు, అయ్యా నారదమహాముని, లోకహితార్థమై చక్కని విషయాన్ని కూడా అడిగావు. అందులో కూడా వ్రతం కూడా గలదు. అది ఏ సత్యనారాయణ వ్రతం అంటారు. ఆ యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున పరమ మోక్షం కూడా పొందుతారు అని కూడా చెప్పాడు. అది విని నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, అయ్యా దామోదర, వ్రతం ఆచరించటం వలన ఏ యొక్క ఫలితం కూడా కలుగును, వ్రతం ఎట్లా ఆచరించవలను, దాని ఇదివరనైనా ఎవరైనా ఆచరించిరా దాంతో కూడా సవిష్టంగా తెలుపుకున్నాడు. అందులో శ్రీహరి చెప్పుతున్నాడు, అయ్యా సత్యనారాయణ వ్రతమును సకల దుఃఖములు కూడా నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కూడా కలుగు చేయను, ముఖ్యముగా సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. వ్రతమును వైశాఖ మాసములో గాని లేక మాఘమాసములో గాని లేక కార్తీక మాసములో గాని లేక వివాహమైన 16 రాత్రుల లోపు ఎప్పుడైనా చేసేవచ్చు. శుభధర్మం కూడా చేసుకోవచ్చును. కష్టములు సంభవించినప్పుడు గాని దరిద్రముతో బాధపడుతున్నప్పుడు గాని వ్రతము చేయటం మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు వ్రతం ఆచరిస్తే అట్టి వివాదము తప్పగా జయము కలుగును. ఓయి నారదమహాముని, వ్రతమ శక్తి గలవారు ప్రతి నెల కూడా చేసుకోవచ్చును.
లేదా సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చును. ఎవరి శక్తానుసారంగా వారు చేసుకోవచ్చును. సత్యనారాయణ వ్రతమును పౌర్ణమి తిథి నాడు గాని, ఏకాదశి నాడు గాని, రవిశంక తిరునాడు గాని చేయవలను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నానం, సంధ్య, అనుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకొని నిశ్చల భక్తితో ఉండాలి. అయ్యా దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు, నీ యొక్క అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధతో వ్రతం చేస్తున్నాం అని తన మనస్సు నా యొక్క స్వామిని కూడా ధ్యానం చేసుకొని నమస్కారం కూడా చేయాలి. ఆ విధముగా సంకల్పం చేసుకొని మధ్యాహ్నం కాలం కూడా కర్మానుష్ఠములు కూడా నెరవేర్చుకొని సాయంకాలం మరణా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున వ్రతము కూడా ఆచరించవచ్చును. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలు 5 రంగుల తోదములతో ముగ్గులు పెట్టి నానపై నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి కలసను కూడా ఉంచవలను. అయితే నూతన వస్త్రం మీద ఈ యొక్క పూజా విధానం కూడా జరిపించవలను. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతా ప్రత్యేకతో సహా పూజ చేయవలను. మొదట కలసన వరుణదేవుడు కూడా పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలసమున్న మంత్రములతో ఉతచమర్చించి కూడా పూజ చేసుకోవచ్చును. తర్వాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులను కూడా ప్రతిష్ఠ చేయవలను. పిదప సత్యనారాయణ స్వామిని కలస మీద కూడా పూజ చేయవలను. 4 వర్ణముల వారును స్త్రీలు పురుషులు కూడా వచ్చి వ్రతం కూడా ఆచరించవచ్చును. బ్రాహ్మణులు పౌరాణిక వ్రతం కూడా ఆచరించవచ్చును. రోజుకి ఏదైనా సాయంకాలం వ్రతం కూడా ఆచరించవచ్చును. వ్రతము చేయువారు బ్రాహ్మణులు బంధువులు కూడా పిలుచుకుని వచ్చి అరటి పండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నాకాన్ని కూడా తెచ్చి బెల్లం కూడా సమానముగా ప్రసాదం చేసి స్వామికి కూడా నైవేద్యం జరగవలను. ఆ విధముగా నైవేద్యం పిమ్మట బ్రాహ్మణులు సంతోషంగా దక్షిణలిచ్చి కథ విని ఆ కార్యక్రమం చేసినట్లయితే ఆ సత్యదేవుడు అనుగ్రహం మనపై కలిగి మనకు, మన కుటుంబములకు సర్వకాల సర్వావస్థలంతా కూడా ఆయుర ఆరోగ్య అష్టేశములు కూడా సమకూడి ఆ అంచెమన స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓం ప్రథమాధ్యాయ సమాప్త. కొద్ది నీళ్ళు టీయమ్మ, నీళ్ళు చేస్తారు, కాయ కూర్చో, 2 అక్షంతలు వేయస్తారు, కాయ కూర్చోం, కాయ కొట్టు, మెల్లి కొట్టు, మెల్లిగా తొల్లకుండా, నీళ్ళు పోకుండా. అవుపోద్ది, మెల్లికి కొట్టు, అలా మెల్లి అయింది మరి కొట్టు, అలా కొట్టు. ఇది నీళ్ళు ఇవ్వండి, నాకు కాదు మీ బాబు, ఇక నేను రెడీగా ఉంచుకున్నాను. నీళ్ళు తాగలరా జాతి కాదు. ఇప్పుడు నీళ్ళు అయిపోతుంది, గట్టిగా పెట్టమ్మా. ఇగో ఉండు. ఇప్పుడు ఇలాగా కొబ్బరికాయ ఎక్కడికి వెళ్ళా, మీరు ఎక్కడ పూజ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా కాయ కొట్టిన తర్వాత నువ్వు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇక్కడి నుంచి మీరు ఏ గుడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కుంకుమ ఇక 4 పక్కల ఇలా పెట్టాలి. ఇక్కడ పెట్టుకోవాలి. ఏ గుడి దగ్గరైనా ఎక్కడికి వెళ్ళా కాయ కొట్టినా ఇక్కడ నుంచి మీరు చేయవలసిన పని అది. తన్ను పెట్టండి. రెండు అక్షరాలు పట్టి మళ్ళీ 2 అక్షరాలు పట్టుకుంటారు. శ్రీ మహాదేవాయ నమః. ప్రథమాధ్యాయ సమాప్త, ద్వితీయాధ్యాయ ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం యొక్క వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను రండి. పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కూడా మిక్కిలి దరిద్రుడగుడిచే అన్నవస్త్రము లేక ఆకలిచే బాధపడుచు ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి ఇంటికి కూడా తిరుగుచుండేవాడు. అయితే ఆ యొక్క భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధముగా కష్టమును అనుభవించుడు చూచి తాను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ యొక్క బీద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి, అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇట్లు దరిద్రం కూడా అనుభవించడం గల కారణం ఏమిటి అని కూడా అడిగాడు. అయ్యా ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనదే జీవిస్తున్నాను, చాలా కష్టములు కూడా పడుతున్నాను. నా దరిద్రము పోవుడికి ఏదైనా ఉపాయం చెప్పను కూడా బ్రాహ్మణుడు అడిగాడు. అయ్యా బ్రాహ్మణోత్తమ, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారములై ఉన్నాడు.
ఆ యొక్క సత్యదేవుని సేవించినచో నీ కష్టములు కూడా తొలగిపోవును అని సత్యనారాయణ వ్రతము కూడా ఆచరించమని చెప్పాడు. ఆ విధముగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు వ్రతమును కూడా ఆచరించిన విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైపోయాడు. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన ఆ యొక్క సత్యనారాయణ తాల వ్రతం కూడా రేపే చేసిదనని తన మనస్సులో కూడా సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం నిద్రడాక ఎట్లో కాలమ గడిపి మరునాడు ప్రాతకాలముని లేచి నిత్య కృత్యములు కూడా నెరవేర్చుకున్నవాడై ఈ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము కూడా చేదునని తన మనస్సును మరలా సంకల్పించుకొని భిక్షాటనకు కూడా బయలుదేరాడు. అయితే ఆ దినమున ఆ యొక్క బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము కూడా లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులు కూడా పిలుచుకువచ్చి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క సత్యనారాయణ వ్రతము కూడా ఆచరిస్తున్నాడు. అయితే ఆ యొక్క వ్రతము యొక్క ప్రభావన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు కూడా తొలగిపోగా సకల సంపదలు కూడా పొందినవాడై చాలా సంతోషంగానున్నాడు. అది మొదలు ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి మాసము కూడా విడువకుండా సత్యనారాయణ వ్రతము కూడా భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము కూడా చేయుచుండట వలన బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యంతుడు వాడై సకల పాపం నుండి విముక్తిని పొందిన వాడై అంచమన మోక్షానికి కూడా పోయాడు. అయితే ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణులని సకల దుఃఖం నుండి విముక్తిని పొంది సుఖముగా ఉంటారు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నాదడు చెప్పిన వ్రతము కూడా మీకు తెలుపుదునని ఆ యొక్క సూతుల వారు కూడా చెప్పారు. మరలా మునులు సూతుల వారితో అన్నారు, ఓయి మహాత్మా, ఆ బ్రాహ్మణుల వల్ల ఎవరు వ్రతము చేసిరో ఇది అంతే కూడా సవిస్తరముగా తెలుపమన్నాడు. అప్పుడు సూతుల వారిట చెప్పుచున్నాడు, ఓ మునులారా, వ్రతం ఎవరెవరిచే చేయబడినదో చెప్పుచున్నాను రండి. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో వ్రతము కూడా చేయుచున్నాడు. బంధువులు స్వజనులు కూడా వచ్చి ఆనందంతో వ్రతము కూడా వినుచున్నారు. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెల మొక్కన వాడు ఒకడొచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపల వచ్చి వ్రతం కూడా చూస్తున్నాడు. అయితే ఆ కట్టెల మొక్కన వాడు మిక్కిలి ఆకలి దప్పడుతోనున్నవాడై బ్రాహ్మణుడు చేర్చున్నంత కూడా చూచి, అయా మహాత్మా, మీరు చేర్చున్న వ్రతం ఏమిటి? వ్రతము చేసిన ఏ ఫలితము కూడా వచ్చును. దయతో విషయమంతా కూడా సవిస్తరముగా తెలుపమన్నాడు. అయ్యా, ఇది యొక్క సత్యనారాయణ వ్రతం అంటారు. వ్రతం ఆచరించిన సకల కోరికలు కూడా సిద్ధించను, సకల ఐశ్వర్యములు కూడా కలుగునన్నాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెల వాడు మిక్కిలి సంతోషించి దాహము తీసుకొని ప్రసాదము గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి కూడా వెళ్లిపోతున్నాడు. అయితే ఆ కట్టెల వాడు సత్యనారాయణ వ్రతం కూడా చేటుకు నిశ్చయించుకొని మరునాడు పొల్లల కావడి భుజింపే పెట్టుకొని ఈ యొక్క దినమున ఈ పొల్లల అమిలను కూడా వెచ్చించి సత్యనారాయణ వ్రతం కూడా చేదులని సంకల్పించుకొని పట్టణమును కూడా బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆ యొక్క కట్టెల వాడు ఆ యొక్క దినమున ధనవంతులన్నీ వేదికపోగా కట్టెల కావడి అమ్మగా కోరమధనమ కంటే రెట్టింపు ధనము వచ్చింది. అందుకు మిక్కులు సంతోషించి అరట పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలు కూడా తీసుకుని వచ్చి ఇంటికి కూడా చేరుకున్నాడు. తరువాత అతని బంధుమిత్రులను కూడా ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించాడు. వ్రత ప్రభావన అతడు ధనము, పుత్రులు కూడా సుఖముగా నుండి జీవిత కాలము సకల సుఖములు కూడా అనుభవించి అంచెమన స్వర్గలోక ప్రాప్తి కూడా కలిగింది. నువ్వు కాయ కొట్టమ్మా, మెల్లి కాయ కొట్టించు, మెల్లి కొట్టి గావర పడుకో, మెల్లిగా ఇది తుల్లిపోతుంది చూడు. నింపాది పెద్ద పేజీ మళ్ళీ అలా 4 పక్కలు చూసి అతను కొట్టి అలా కొట్టి కాల అదిరింది కదా, వచ్చాలో మన నీళ్ళు అయిపోతుంది. అది మరి చిన్న మెల్లిగా అప్పుడు మరి గట్టి కొట్టిస్తే మా తుల్లిపోతుంది. అలా నొక్కి అలా రాగి
బొట్టు పెట్టు. శ్రీ మహాదేవాయ నమః. ద్వితీయాధ్యాయ సమాప్తః. తృతీయాధ్యాయ ప్రారంభః. అయితే ఓ మునిశ్రేష్ఠులారా, ఇంక కథ చెబుతున్నాను వినండి. పూర్వము పుల్కామునుడే రాజు ఉండేవాడు. అతడు కూడా ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. అతడు కూడా ప్రతి దినము కూడా దేవాలయములకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి చాలా సంతోషపెట్టుకుని ఉండేవాడు. అతడి భార్య కూడా చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. అయితే ఆ యొక్క దంపతులకు నాడు భద్రశీలా నది తీరమున ఈ యొక్క సత్యనారాయణ వ్రతం కూడా ఆచరిస్తున్నారు. అయితే ఆ రాజుగారు ఇటు వ్రతము చేయుచుండగా సాధుడనొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడమను కూడా నింపుకొని వ్యాపారమునకై ఆ యొక్క మార్గ మధ్యమున పోచు రాజు చేస్తున్న వ్రతం కూడా చూచి తన పడవను కూడా ఒడ్డుకు పట్టించి రాజు ఎద్దకు పోయి అడిగాడు, అయ్యా రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతమును సవిస్తరముగా నాకు తెలియజేస్తున్నాను, దయతో నా చెప్పను కూడా కోరుకున్నాడు. వైశ్యుడు అడిగేసరికి రాజుగారి చెప్పుతున్నాడు, ఓయి పుత్రులు విధానం కూడా తెలిపాడు. అయితే వైశ్యుడు రాజు చెప్పినంత కూడా విని, అయ్యా రాజా, నాకు కూడా సంతానము లేదు కనుక నేను వ్రతం ఆచరించి సంతానం పొందుతాను కూడా పలికాడు. పిదప వైశ్యుడు తన వ్యాపారము కూడా పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకున్నవాడై సత్యనారాయణ వ్రత ప్రభావైన తన భార్య అయిన లీలావతితో చెప్పి ఆమె వినుచుండగా మనకు సంతానము కలిగినచో వ్రతము తప్పక ఆచరిద్దాం అని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఒక దినమున లీలావతి ధర్మపరాణి అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను కూడా కన్నాది. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెను కళావతిని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుతున్నారు. ఆ కళావతి శుక్లపటి చంద్రుని వలె దినదిన ప్రవట్టం కూడా వచ్చుండను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము కూడా చేతులని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానము కలిగిన వ్రతం చేద్దామన్నారు. అందులో అతడు అమ్మాయి వివాహక వ్రతం చేసుకుందాం అని అప్పుడు ఆమెకు సమాధానము కూడా చెప్పి వ్యాపారమునకై పట్టణమును కూడా పోయాడు. తర్వాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చి చూచి ఒక దూతను కూడా పిలిచి నీవి పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి తీసమ్మని కూడా పంపించారు. సాధువు తన వయస్సు చెప్పగా ఆ దూత వెంటనే కాంచీనగంలో పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని కూడా చూచి తీసుకుని కూడా వచ్చాడు. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగినవాడని కూడా నిర్ణయించుకొని వైశ్య కుమార్ తన కుమార్తె అయిన కళావతిని కూడా ఇచ్చి మహావైభవం కూడా పెళ్లి చేశారు. అయితే ఆనందంలో నుండి వైశ్యుడు సత్యనారాయణ వ్రతం కూడా విషయం మర్చిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామికి వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారం బహు నిపుణుడై వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నస్థానం కూడా పోయాడు. ఆ యొక్క రత్నస్థానపురమును చంద్రకేత మహారాజు కూడా పరిపాలన చేయుచున్నాడు. సాధువు తన వ్రతము చేయకుండా చూచి సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనికి చెప్పించాడు, వేనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగాక అని చెప్పించాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనగారం నుండి కొంత ధనము కూడా అపహరించుకొని వర్తకులను చోటుకు కూడా చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను కూడా పట్టుకొనుచు నలుమూలలా వెతుకుచు తమ దగ్గరకు వచ్చి చూచి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయారు. రాజభటులు ధనం అక్కడ చూచి వైశ్యులే దొంగలను కూడా నిర్ణయించుకొని వారిని కట్టి రాజు దగ్గర కూడా తీసుకుని పోయారు. భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరుడు కూడా పట్టు తీసుకొని వచ్చాం, విచారించి తగిన శిక్ష విధింపనని కూడా విన్నపించారు. రాజు కూడా ఏమీ విచారింపకనే వీరిని తీసుకుని పోయి కారాగృహ బంధించారు. భటులు వైశ్యుని తీసుకుని పోయి కారాగృహ బంధించారు. ఎంత ప్రార్థన చేసినా వారి మాట ఎవరు కూడా వినలేదు. ఇంకను చంద్రకేతి మహారాజు వైశ్యుల పడవి ఉందన్న ధనమంతి కూడా తన స్వాధీనం కూడా చేసుకున్నారు. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు కూడా పాలయ్యారు. వారు గృహమందున్న ధనమంతి కూడా దొంగలు కూడా అపహరించుకుని పోయారు. మరియు లీలావతికి కూడా రోగం వచ్చింది. మరో విచారము కూడా అధికమయ్యింది. తిండికి తిండి లేక ఇంటింటికి తిరిగి పిచ్చమెత్తుకుని బతుకుతున్నది. కళావతి అన్నమలేక తిరుగుచుండను. ఆమె ఒక దినమన ఆకలగా నుండి ఒక బ్రాహ్మణింటికి కూడా చేరుకున్నది. ఆ దినమన ఆ బ్రాహ్మణుడి దగ్గర సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుండగా చూచి
కళావతి వ్రతం పూర్తిగినంత వరకు అక్కడనే ఉండి వ్రతము చూచి కథ విని స్వామిని కూడా ప్రార్థన చేసింది. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకున్నది. తల్లి కళావతిని చూచి అడిగింది, అమ్మాయి ఇంత రాత్రిలో కూడా ఎక్కడ ఉన్నావని అడిగింది. అందరూ కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణ గృహమునందు సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుండగా వ్రతము పూర్తగినంత వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం కూడా తీసుకువచ్చారని చెప్పింది. అది విని లీలావతి సంతోషించి తాను వ్రతం చేసిన తన మనస్సులో కూడా సంకల్పించుకున్నది. వైశ్యుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కూడుకున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం కూడా చేసి, ప్రభు మా అపరాధము క్షమించు, నా భర్త అల్లుడు కూడా సుఖముగా ఎదిగినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేశారు. లీలావతి సత్యనారాయణ వ్రతం కూడా చేతికి స్వామి సంతుష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేజ మహారాజునకు స్వక్రమ సత్కరించి కారాగ్రమ అన్యాయంగా బంధించబడి ఉన్న వైశ్యుడిని ప్రాతకాలని విడిచిపెట్టము, వారి ధనమంతి కూడా వారికి ఇచ్చివేయము, లేనితో నీవు సర్వనాశనం కూడా అవుతావని చెప్పి అదృశ్యం అయిపోయాడు. మరునాడు సూర్యోదయం వెంటనే రాజు మంత్రి పురోహితుని కూడా పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలో అందరికి కూడా చెప్పి వైశ్యుని వెంటనే బంధముక్తం చేసి ఇంటికి కూడా తీసుకురమ్మని కూడా ఆజ్ఞాపించారు. భటులు భయం వెంటనే పోయి వారి చెర నుండి కూడా బయటకు తీసుకుని వచ్చి రాజు దగ్గర కూడా నిలబెట్టారు. వైశ్యులు రాజులకు నమస్కరించి రాజు ఇంకను కూడా తమ కీర్తి శిక్ష వేస్తూనే భయపడుస్తూనే ఉన్నారు. అప్పుడు రాజు వైశ్యుని చూచి, పోయి దయ్య ప్రతికూలం వలన మీకు ఇటు దుఃఖము కూడా సంభవించింది, ఇక మేము భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టినామని చెప్పి వారికి క్షీరాన్నము చేయించి కొట్టుకొనకు నూతన వస్త్రం కూడా ఇచ్చి సంతోషపెట్టాడు. ఇంకను రాజు వారిని అనేక మంది కూడా గౌరవించి తాను స్వాధీనం చేసిన ధనము కంటే రెట్టింపు ధనం ఇచ్చాడు. ఇంకను చంద్రకేత మహారాజు వారిని ఆదరణ యొక్క సుఖముగా మీరు ఇంటికి పోవచ్చని చెప్పాడు. వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధమునే తన దారిని కూడా బయలుదేరు. ఓం జయ జయ ప్రారంభ. ఈ కాయ నువ్వు కాయ కొద్ది తగ్గము, నువ్వు కాయ కొట్టు, అలాగే అటు వెళ్ళిపోయి పర్లేదు అటు వెళ్ళవే, నీళ్ళు వెళ్ళిపోతాయి. కొట్టు జాగ్రత్త, కొట్టి గావర పట్టండి, నింపాది కొట్టు. మెల్లిగి 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 మెల్లిగి. ఇగో అమ్మ, ఇది నేను ఇది అయిపోయిన తర్వాత మంటం మెచ్చిస్తాను. ఉద్వాసన చెప్పిన తర్వాత తెచ్చిన కాయలు పట్టాలి. మంటం ఉద్వాసన చెప్తే కానీ తెచ్చిన కాయలు పట్టాలి, ఎవరో కాయలు పట్టాలి. అలా దాని విధానం అది. ఇది అయిన తర్వాత మంటం లేపిన తర్వాత తెచ్చిన కాయలు అందరినీ కొట్టించి ఎవరి ప్రసాదం మనకి ఇవ్వాలి. ఇది మరో గ్లాస్ ఉంటుంది కదా, చూడండి చూడండి, ఇక్కడ పెట్టి పోతాయి. బొట్టు పెట్టు, నువ్వు బొట్టు పెట్టు. తీర్థయాత్రలు కూడా సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు కూడా చేయించు తమ నగరమును కూడా పోటుకు బయలుదేరారు. వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము కూడా ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి వైశ్యుల కడకు వచ్చి, వైశ్యులారా మీ యొక్క పడవుతున్న సామాన్లు ఏమిటి అని కూడా అడిగాడు. ఆ మాటలు విని వైశ్యులు ధనఘరముతోనున్న వారై పరిహాసంగా నవ్వుచు, అయా సన్యాసి, మా పడవలో ఏముంటే మీకెందులకు, ధనమును కూడా అపరించుట ఆలోచించవా, పడవలో ఆకులు అలములు తప్ప మరేవి కూడా లేవు అని బదులు చెప్పారు. ఆ సన్యాసి అది విని అట్లే కాక అని కూడా చెప్పాడు. ఆ విధముగా చెప్పి ఆ యొక్క సన్యాసి అక్కడి నుండి కూడా వెళ్ళిపోయి కొంచెం దూరం కూడా పోయి ఒక చెట్టు కింద కూడా కూర్చున్నాడు. పిదప వైశ్యుడు నిత్య కృత్యములు కూడా నెరవేర్చుకున్నవాడై పడవలోను చూచి తెల్లబోయారు. బరువు తగ్గి పడవ పైకి తేలింది. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతోనున్న సంతులకు బదులు ఆకులు అలములు ఉండి చూచి మూర్చిల్లి కొంతసేపటికి కూడా తిరుగు తెచ్చుకుని విలపించారు. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చట వలన ప్రయోజనం ఏనున్నాయా, ఆ యొక్క సన్యాసియే చెప్పించాడు. కనుక ఇట్లయింది, ఇక ఏమి చేసినా ఆ యొక్క సన్యాసియే చేయవలను, కనుక ఆయన ప్రార్థించడం మంచిది, అలా చేసిన ధనము కూడా లభిస్తుందని చెప్పాడు. వైశ్యుడు అల్లుడు మాట విని పరుగున నా సన్యాస వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, మేము అజ్ఞానం అవివేకముతో మీతో పరిహాసంగా మాట్లాడాం, మా అపరాధం క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములు కూడా ప్రార్థన చేశారు. అప్పుడు ఆ యొక్క సన్యాసి వైశ్యుని చూచి, పోయి నా వ్రతము సత్యనారాయణ వ్రతము కూడా చేతులని చెప్పి వ్రతము చేయకపోవటం వలన నీకు ఇటు బాధలు కూడా కలిగి అని చెప్పాడు. వైశ్యుడు ఆ యొక్క సన్యాసిని చూచి, ప్రభు, లోకమంతే కూడా
నీ మాయ వల్ల నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇక మీ గంతవాలము నాపై కరుణ చూపుము, నా ధనము కూడా నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపుడు అని అనేక విధములు కూడా ప్రార్థన చేశారు. అందుకు సంతుష్టుడై స్వామి మరలా పడవలో వర్తకం ధనమంతా కూడా ఉన్నట్లు వరమిచ్చి అంతర్ధానం అయిపోయాడు. తర్వాత వైశ్యుడు పడవనిక చూడగా ధనమంతి కూడా యథాప్రకారముగా ఎక్కడదక్కడే ఉండను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన ధనము కూడా లభించి సంతోషించి తన నగరంలో కూడా పోటీకి బయలుదేరారు. ఆ తర్వాత వైశ్యుడు అదే రత్నపన్ను కూడా చెప్పి తమ రాక భార్యాపుత్రుడు కూడా తెలిపి రమ్మను కూడా దూతను పంపించారు. ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూచి, అమ్మా మీ భర్త అల్లుడు కూడా వచ్చుచున్నారు, వాడు ఇప్పుడే రేవు చేరిందని కూడా చెప్పాడు. లీలావతి ఆ దూత మాటలు విన్నదై చాలా ఆనందించి, అమ్మాయి సత్యనారాయణ వ్రతము కూడా త్వరగా ముగించుకురమ్ము, నేను పడవ దగ్గర పోదాం అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళింది. అంత కుమార్తె పూజ పూర్తిగా చేసింది గాని ఆ తొందరలో ప్రసాదం కూడా పుచ్చడం మర్చిపోయింది. అందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనము అల్లుడితో సహితము రేవులో ఉన్న పడవ కూడా ముంచివేసింది. తెరమందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వైశ్యన భార్య కుమార్తె మిక్కిలి దుఃఖిస్తున్నారు. అందరూ కూడా అట్లా దుఃఖించుండగా తల్లి తన కుమార్తెను కూడా చూచి విలపించుచు అల్లుడా చూచుండనే వాడితో కూడా మునిగిపోతున్నాడు. జయంతి కూడా సత్యనారాయణ స్వామి మహోత్సవం అని కూడా తలంచుకొని కుమార్తెను కౌగులించి విలపించింది. కళావతి తన భర్త చనిపోడు చూచి అతని పాదువులు కూడా గైకొని వాటితో సహగమనం కూడా చేయడం సిద్ధపడ్డాడు. వైశ్యుడు కూడా చూచి దుఃఖించుచు అంతే కూడా సత్యనారాయణ స్వామి మహత్సము వేరుడు కాదని కూడా నిర్ణయించుకొని నా శక్తి అనుసరించి ఆ యొక్క స్వామిని కూడా కొలిచేతును అని పిలిచి అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం కూడా చేసి వేడుకున్నారు. అంత సత్యనారాయణ స్వామి వైశ్యుడిపై కరుణవించి, వైశ్యుడా నీ కుమార్తె ప్రసాదం కూడా భుజింపగానే భర్తను కూడా చూచుటకు వచ్చింది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం కూడా తీసుకుని వచ్చినతో అంతే కూడా శుభముగా జరుగుతుంది అన్నాడు. ఆ విధముగా ఆకాశ మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం కూడా స్వీకరించి వచ్చింది. ఆమె తిరిగి సముద్ర తీరంలోకి వచ్చేసరికి తన భర్త వాడతో కూడా పైకి తీరినం. అది కూడా చూచి అందరూ కూడా ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రిని చూచి, తండ్రి ఇంకా ఆలస్యమెందులకు ఇంటికి పోదన్నమ్మ అన్నాడు. అప్పుడు బంధుమిత్రులతో కూడుకున్నదై అక్కడనే సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించి వెంబడి సుఖముగా ఎదిగి ఉన్నాడు. తర్వాత వైశ్యుడు బ్రతికి ఉన్నంత కాలము పౌర్ణమి తిరినాడు గాని రవిశంకర్ తిరినాడు గాని సత్యదేవుడితో వ్రతం చేయొచ్చు, సకల సుఖమును కూడా అనుభవించి అంచెమన స్వర్గలోక ప్రాప్తి కూడా కలిగింది. ఏంటి లేదు నువ్వు కొట్టాము, నువ్వే కొట్టుకాయి. వజుడు ఒకనాడు అరణ్యములకు పోయి అనేక జంతువులు కూడా సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గ మధ్యములో నుంచి పూజాశ్రములకు పోయి అందరూ కూడా భక్తితో ప్రసాదమును కూడా భుజిస్తున్నారు. అయితే రాజుగారు ఆ యొక్క ప్రసాదం కూడా భుజింపకనే తన నగరమును కూడా వెళ్ళిపోతున్నాడు. అందులకు సత్యదేవుడికి రాజుపై వెంటనే ఆ యొక్క గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించాడు. పిదప రాజు మరలా ధనవంతుడై సకల కష్ట విముక్తిని పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సకల సుఖం కూడా అనుభవించి అంచెమున స్వర్గలోక ప్రాప్తి కలిగింది. అయితే మహాప్రభువైన వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో, ఎవరి కథన భక్తితో విందురో వారు ధనవంతుడు కూడా అవుతాడు. బంధనను పొందిన వాడు విముక్తి పొందుతాడు. భయగ్రస్తుడి భయం కూడా తొలగును. సకల అభీష్టములు పొందినవాడై అంచెమున స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగును. కావున సత్యనారాయణ వ్రతము కూడా ఆచరించిన మానవుడు సర్వ విధముల దుఃఖమును కూడా విడబడతాడు. కనుక సత్యనారాయణ వ్రతమును చేయవలసిన ఆవశ్యకమును వ్రత విధానమును వ్రతం యొక్క మహత్వను కూడా తెలుసుకోవచ్చును. కలియుగమున సత్యనారాయణ వ్రతమును ప్రత్యక్ష ఫలప్రదమై ఉన్నది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడియు, కొందరు సత్యనారాయణుడియు, కొందరు సత్యదేవుడు కూడా పిలుచుకోవచ్చును. సనాతన హరి కలియుగమున అనేక అవతార పురుషులై ఉన్నాడు. భక్తులను కాపాడుతూనే ఉన్నాడు. వారి కోరికలు తీరుస్తూనే ఉన్నాడు. వ్రతము చేతికి శక్తి లేకున్నా ఎవరైనా తమ చేసినా చూసినా కథ విన్నా సత్యదేవుడు అనుగ్రహం మనపై కలిగి మనకు మన కుటుంబములకు ఆయురారోగ్య అష్టేశములు కూడా సమకూడి అంచెమన స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓం సత్య మహాజనేభ్యో నమో ఆనంద కర్పూర వీరా సందర్శయామి. దేవుడికి ఇచ్చి అందరికి ఇచ్చేయండి. వీరిద్దరికి ఇవ్వమని చేస్తుంది. మహాదేవదేవాయ నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః సర్వమంగళ దేవతాభ్యో శుభే దేవతా ప్రసాద సిద్ధిరస్తు. కర్పూర నిరాసం దర్శయామి. అందరికి ఇవ్వండి. తీసుకోండి.
సత్యనారాయణ స్వామి తీసుకుందా అదే చేస్తాను. ప్రశాంతి చెప్తాను. కూర్చోండి అక్కడ దించి స్వామి, అక్కడే దించి అక్కడే పెట్టి అక్కడ చెయ్యి అలగొండి పని అలగొండి పని అలగొండి అని తగ్గుతుంది. మహాదేవ మహాదేవత తాగి చేయబట్టావు నువ్వు నారాయణ దేవత రామ అకాల రావాలి, ఒక్కొక్కరు రావాలి. ఇస్తాను సత్యనారాయణమూర్తి. ఇక బాబు సర్వదేవత తాగి తాగి ఇంకా ఉంటారండి. సత్యనారాయణ దేవత రావాలి రావాలి ఇంకా అకాల సర్వవ్యాధివాన్ సత్యనారాయణ తాగు తాగు అకాల సర్వవ్యాధివాన్ సత్యదేవతాభ్యో నమః. ఇంకేమన్నారా? ఇంకేమైనా ఇచ్చారు కదా ఇంకా కొన్ని. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇగో నువ్వు నీ చేతితోని తీర్థం ఇవ్వాలి అందరికి, అందరికి తీర్థం ఇవ్వాలి. ఇక్కడ ప్రసాదం ఇస్తారు, ఇస్తే దానివల్ల ఫలితం దొరుకుతుంది. ఇలా పట్టుకో, అలా చేతి మీ ఇద్దరికి ఇచ్చాను కదా. ముందు నా చేతి ప్రసాదం ముందు నా చేతి ప్రసాదం తీసుకున్నారా? సాయి తిని ఇప్పుడు ఒకరు తీర్థం, ఒకరు ప్రసాదం, ఒకరు నువ్వు ఇది ఆ పాపకి ఇచ్చి నా ఫోటోలు మరొద్దు చాలా.